కొల్లూరు మండలం కొల్లూరు గ్రామం కొల్లూరు మండల ఉమ్మడి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు గారు కొల్లూరు మండలం ఉమ్మడి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సర్వసభ్య సమావేశం కొల్లూరులోని ఎంప్లాయీస్ రిక్రియేషన్ క్లబ్ లో జరిగింది. రాబోయే 40 రోజులు చాలా ముఖ్యమైనవి. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడే గెలుపు దిశగా మనమందరం సంసిద్ధులు అవ్వాలని చెబుతూ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఊసా రాజేష్ గారు, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు, క్లస్టర్ బూత్ యూనిట్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. लक्ष्मीराष्ट्रस्याय धर्मसमादराब्धे सर्वस्वरूपे सर्वमेव పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి ఆమోదం తెలియజేశాడు. దాంతో పాటు వీరు పవన్ కళ్యాణ్ గారు సూచించినటువంటి మరో 5-6 అంశాలు కూడా కలిపి పూర్తి స్థాయి మేనిఫెస్టో కూడా త్వరలో విడుదల కాబోతుంది. ఇవన్నీ కూడా షణ్ముఖ వ్యూహం, షణ్ముఖ సూత్రం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని ఇస్తున్నాడు. అవి ఇవి కలిపి మళ్ళా వస్తాయి. అప్పుడు దాకా కూడా మనం ఎవరు ఓరకుండే పరిస్థితి లేదు. ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళాలి. మళ్ళీ మండల స్థాయిలో షెడ్యూల్ వేసుకొని మీరంతా గ్రామాల వారీగా డోర్ టు డోర్, ప్రతిరోజు డోర్ టు డోర్ కలిసి ఈ క్యాలెండర్స్, సైకిల్ గుర్తులు మధు గారు పెట్టుకున్నారంటే సైకిల్ అంబులెన్స్ ఎన్ని వచ్చినాయి, కొంత మెటీరియల్ మొత్తం ఇంటింటికి చేర్చాలి. అదేవిధంగా పార్టీలో ఇంకొక టీం కూడా ఓ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాం మనం. ఆ సిస్టమ్ నుంచి వాళ్ళు కూడా వాలంటరీ సిస్టమ్ లాగా మనం కూడా ఒకటి పేదలుగా ఒకటి పెట్టాం. వాళ్ళు కూడా మీ గ్రామాల్లో మీ సారథ్యంలో ఒకవేళ అక్కడ ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళు కూడా ఇటువంటి సమాచారం సేకరణ అక్కడ నుంచి తీసుకుంటూ ఈ మెటీరియల్ అంతా వాళ్ళకి అందించే కార్యక్రమం ప్రతి ఇంటికి ఎన్నికల లోపు ప్రతి డోరు 4-5 సార్లు తలుపు కట్టాలి. మీరు తెలుగుదేశం పార్టీ యొక్క ఔన్నత్యం గురించి చెప్పాలి. తెలుగుదేశం పార్టీ జనసేన యొక్క కలయిక గురించి వివరించాలి. వాళ్ళ యొక్క కలయిక యొక్క ఆవశ్యకత ఎంత ఉంది, ఈ రాష్ట్రంలో రేపటి రోజున ఏంటి పరిస్థితి అనేది వాళ్ళకు విడమర్చి చెప్పేదానిలో మరి మీరందరూ కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా చేస్తారని కూడా నాకు నమ్మకం ఉంది. రాబోయే రోజుల్లో ఆల్రెడీ దీనిలో కూడా ముందే ఉన్నారు వీళ్ళు. జరుగుతూ ఉంది ఆల్రెడీ. ఇప్పుడు నేను చేసిన ప్రోగ్రాం దీంట్లో జరుగుతూ ఉంది. మన నియోజకవర్గం 7 నియోజకవర్గాల ముందుంది. మీ మండలం మళ్ళీ ఈ నియోజకవర్గంలో ముందే ఉంది. ఇదే విధంగా ఇది లెక్కేసుకోవడంగా ఇంకా తాగడానికే లేదు. పనులు ఉన్నాయి, పనులు ఉన్నాయి. ఉన్నా సరే అది ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు పార్టీ కార్యక్రమాలకు కూడా కేటాయించాల్సిందే. తప్పనిసరిగా ఎన్నికలు అనేవి ఆగవు కాబట్టి ఖచ్చితంగా ఆ పని చూస్తుంది. ఈ పని కూడా పూర్తి స్థాయిలో భుజస్కంధాల మీద వేసుకొని మనం మోయాల్సిన అవసరం ఉంది. మధ్యలో చాలా కార్యక్రమాలు కూడా ఉంటాయి. నాకు తెలిసి 7వ తేదీ మన అధినేత చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం కూడా మన నియోజకవర్గంలో టెంటేటివ్గా ఎక్కడ ఏంటి అనేది ఇంకా నేను వెరిఫై చేస్తున్నాను. ఇంకా నాకు సమాచారం ఇచ్చారు. అదంతా ఫిక్స్ అయినా మీ అందరూ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరందరూ కూడా మళ్ళా ఉత్సాహంతో ఆ కార్యక్రమాలు కూడా పాల్గొనాలి. ప్రస్తుతానికి 7వ తారీఖు అని చెప్పారు. దాన్ని ఎన్నికలు వస్తా ఉన్నాయి. 40-45 రోజుల్లో మొత్తం అయిపోతుంది. మనం ఇప్పుడు దాకా చేసింది ఒక ఎత్తు, ఈ రోజు నుంచి చేయబోయేది ఒక ఎత్తు. ఆలోచన చేయండి. ప్రజల్లోకి 1-10 సార్లు తీసుకెళ్ళండి అన్ని అంశాలు. ఇవాళ మనం ఏం చేయబోతా ఉన్నాం? 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు? ఈ 19 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది? మళ్ళా రేపు మేము అధికారంలోకి తెలుగుదేశం పార్టీ జనసేన కలయికతో అధికారంలోకి వచ్చినాక ఏం చేయబోతున్నాం అనేది ఈ మూడింటి మీద ప్రజల్లో డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది. చర్చ జరగాలి నిరంతరం. ఈ 40 రోజులు ప్రతిరోజు ప్రజల్లో ఈ చర్చ అనేది ఉండాలి. అవసరం ఇది.
దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏ విధంగా ముందుకు పోవాలనేది ఇలా ఆలోచన చేయడం కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. మీ అందరూ తెలుసు, మీ అందరి ఆశీస్సులతో అభిమానంతో మళ్ళా 4వసారి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాను. అది ఇటీవల 4 రోజుల క్రితం మన అధినేత అధికారికంగా ప్రకటించిన సంగతి మీ అందరికీ తెలుసు. మరొకసారి మీ గ్రామాల్లోకి, ఈ మండలంలోకి, మన నియోజకవర్గంలోకి మళ్ళా ఓట్ల కోసం వారు ఆశీర్వదించమని అడగడం కోసం మనం వస్తా ఉన్నాం. నేను వస్తా ఉన్నా, నాతో కలిసి మీరు నిలబోతా ఉన్నారు అనేది యథార్థం. దాంతోపాటు మీరు కూడా ప్రజలకు మరింత చేరువవ్వాలి. ప్రజలకి మరింత ఎక్కువగా వారి యొక్క మద్దతును కూడగట్టడానికి మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇలా ఎక్కడ కూడా చిన్న చిన్న విభేదాలకి, వివాదాలకి తావు లేకుండా ఇలా జనసేన పార్టీ మనతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. దాదాపు 4 నెలలు అవుతా ఉన్నట్టుంది. సెప్టెంబర్ నెల నుంచి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 5 నెలలు దాటింది. మనతో కలిసి ఎక్కడ అరమరికలు లేకుండా వారంతా జనసేన శ్రేణులు కూడా మనతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఇంకా ఈ 40-45 రోజులు చాలా క్రూషియల్గా ఉంటుంది. అనేక రకాలుగా ఎరగడానికి సిద్ధంగా ఉన్నారు. అనేక రకాల వాగ్దానాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అడ్డగోలుగా సంపాదించిన లక్షల కోట్లు డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీటన్నింటినీ కూడా నెట్టుకొని తలనందుకొని మొత్తం నెట్టేసి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఒకటి మాత్రం అది అర్థం, వాళ్ళ ఓటర్లు వాళ్ళు ఒప్పుకుంటానన్నారు. పక్కన మీ అందరికీ తెలుసు, ఓటమి జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఎటువంటి దురాఘాతాలు చేయాలి, ఎటువంటి దుర్మార్గాలు చేయాలి, ఏ విధంగా ప్రజల్ని భయప్రాంతులకు గురి చేసినా ఎట్లా కూడా అధికారం కాపాడుకోవాలని జగన్మోహన్ రెడ్డికి ఒక యావ ఉంది. అతనికి ఎందుకంటే అధికారం పోతే అతని పరిస్థితి ఏంటనేది అతని భవిష్యత్తు కనపడతా ఉంది. అతనికి రాజకీయాల్లో మనకు ఉన్నామంటే మన అధికారం పోతే ఏమి కాదు. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. దాదాపు ఒక 20 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. 45 సంవత్సరాల ప్రజా జీవితం, 35 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు. 7 సార్లు గెలిపించారు. ఒకే నియోజకవర్గం నుంచి 8 సార్లు గెలిపించారు ఆయన. కొత్త కాదు పదవులు అనేది చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ అధికారం లేకుండా కూడా చాలా సార్లు ఉన్నాడు. 89 నుంచి 94 దాకా ఉన్నాడు అపోజిషన్ లో. 2004 నుంచి 2014 దాకా వరకు అపోజిషన్ లీడర్గా ఉన్నాడు. ఇప్పుడు 5 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా ఉన్నాడు. రాజకీయాల అధికారం, అపోజిషన్ అనేది ముఖ్యం కాదు. నిరంతరాయంగా ప్రజల్లో ఉంటాం, ప్రజల కోసం సేవ చేయటం, పనిచేయటం, దానికోసం మనంతా ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అధికారం పోతే ఏమైంది అనేది అతను బాగా తెలుసు. కనీసం గ్రామ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనటువంటి పార్టీ ఆ పార్టీ. వాళ్ళకి లేదు. వాళ్ళంతా కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మన డబ్బే వాళ్ళ పార్టీ కార్యకలాపాలకు ఖర్చు పెట్టి రేపు ఎన్నికలు వాళ్ళ ద్వారానే ఏ వాలంటీర్సో లేకపోతే ఇంకోటి చేయించుకోవాలని చూస్తూ ఉన్నాడు. తాయిదాలు ప్రకటిస్తూ ఉన్నారు. ప్రభుత్వ సొమ్ము పొందగా కోటాను కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. దోచుకున్నటువంటి వాళ్ళ సొమ్ములు పార్టీ ద్వారా కూడా ఖర్చు పెట్టబోతా ఉన్నారు. ఇదంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎన్ని చేసినా డబ్బుతో రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నారు. మనం ప్రజాభిమానంతో రాజకీయం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకి మనం విడమర్చి ప్రతి అంశాన్ని కూడా 1-4 సార్లు ఈ ఎన్నికల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక సంక్షేమం గురించి జగన్మోహన్ రెడ్డి చెబుతాడు. సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. సంక్షేమం సృష్టికర్త ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. ఆ సంక్షేమం ఇంకా ఉన్నత స్థాయిలో ముందుకు తీసుకెళ్లినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇలా సంక్షేమంతో పాటు అభివృద్ధి రెండు కళ్ళుగా నడిపాం మనం. 2014 నుంచి 19 దాకా పరిపాలన జరిగిందని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఓడిపోయాడు, నేను ఎందుకు ఓడిపోయాను కారణం లేదు. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ. 4 సంవత్సరాల 10 నెలలు అనేక మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నాం. అనేక రకాలుగా ఉద్యమాలు నడిపాం. ఈ ప్రభుత్వం మీద, ఈ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశాం. పోలీసులు, ఇతరత్ర ప్రభుత్వ అధికారులు, సిబ్బంది
ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అప్రజాస్వామ్యంగా అనేక సందర్భాల్లో వ్యవహరించినా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా మొక్కలోని దీక్షతో ధైర్యంతో మన పార్టీని బతికించుకోవడం కోసం ప్రజల్లో సజీవంగా ఉండడం కోసం అనేక కార్యక్రమాలు చేశాం. పార్టీ నాయకులుగా మనకేం కాకపోవచ్చు, చేయకుండా వదిలేసినా కూడా, కానీ ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతా ఉంది. రాష్ట్రం పూర్తిగా వెనక్కి నడుస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి తెలుగుదేశం పార్టీ అంటే 42 ఏళ్ల ఏజ్ ఉన్నటువంటి పార్టీ స్థాపించి 42 సంవత్సరాలు దాటింది. మనకి కింద నుంచి బూత్ స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి కార్యకర్తల అండదండ బలంగా ఉంది. జనసేన పార్టీ స్థాపించి 10 ఏళ్ళు అయింది. వాళ్ళల్లో యువరక్తం ఉప్పొంగుతూ ఉంది. వాళ్ళు మనం అందరం కలిసాం. ఎందుకు కలిసామంటే అధికారం యావత మాత్రం మనం కలవాలని గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారు అధికారం చూడలేదు, చంద్రబాబు నాయుడు గారు అధికారం చూసి ఒక విధంగా ఆయన పెద్దగా దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. వాస్తవం మాట్లాడితే దేశం మొత్తంలోనే ఉన్నటువంటి అతి కొద్ది 4-5 అనుభవజ్ఞుల్లో పేరు ప్రతిష్టలో ఉన్నటువంటి నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు అగ్రగణ్యుడని చెప్పి మీకు తెలియజేస్తాం. ఆయనకున్న అపారమైనటువంటి తెలివితేటలు, ఆయనకున్న అనుభవం, భవిష్యత్తు గురించి మనందరం నాయకులందరూ ఈ రోజు గురించి ఆలోచిస్తాం, లేకపోతే రేపటి గురించి ఆలోచిస్తాం. రాబోయే 25 ఏళ్ల గురించి నిరంతరం ఆలోచన చేసే దార్శనికుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అవడం అనేది మనంతా కూడా గర్వించదగ్గ అంశం. ఈరోజు ఇవన్నీ ఒక ఎత్తు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గతంలో కూడా అధికారం కోల్పోయి పక్కన ఉన్నాం మనం 10, 15, 20 ఏళ్ళు ఏడాదితో చూస్తే. అంతకుముందు 15 ఏళ్ళ అధికారంలో లేనప్పుడు కూడా ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాలు నడిచాయి. ఎక్కడైనా ఇబ్బందులు వచ్చినా తేడాలు వచ్చినా ప్రతిపక్ష పార్టీగా మన యొక్క పాత్ర మనం పోషించి ప్రజా సమస్యలు ఎత్తి చూపించడంలో అనేక పోరాటాలు చేసేవాడు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ప్రజా వ్యతిరేక విధానం అంటూ లేని రోజు లేదు. రాజ్యాంగ విలువలు ప్రతిరోజు దొంగలో తొక్కబడతా ఉంటాయి. అన్యాయంగా అడ్డగోలుగా అపోజిషన్ పార్టీల మీద అణచివేత ధోరణి నిరంతరం కొనసాగుతూనే వచ్చింది. మనం ఏదైనా ఒక చిన్న కార్యక్రమం ప్రభుత్వం వ్యతిరేక కార్యక్రమానికి వ్యతిరేకత వ్యక్తపరిచే కార్యక్రమం ఒక్కటి తీస్తే గ్రామ స్థాయి నాయకుడి దగ్గర నుంచి మా దాకా పోలీస్ పహారా ఇళ్లలో నుంచి బయటికి రాకుండా వేధించేటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు. అనేక మంది మీద అనేక రకాల అక్రమ కేసులు పెట్టారు, బెదిరించాలని చూశారు. ఎవడో భయపడాల. ఈ పనికి మన ఉడతోగులకి ఎవరో కూడా రాష్ట్రంలో భయపడాల. అందరూ తిరగబడి ఎదురొడ్డి నిలబడ్డారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇటీవల చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడ్డగోలుగా అక్రమంగా కేసులు పెట్టి మన నాయకుడిని జైలుకి పంపించాక పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలయికతో ముందుకెళ్తామని ఏ రోజైతే చెప్పాడో ఆ రోజు నుంచి జనసేన సైనికులు కూడా మనతో కలిసి వస్తా ఉన్నారు.